హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ తమిళ చూశారు కదా, ఎస్ఎస్ఎస్ సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. దాదాపు 3712 వేకెన్సీస్ ఉన్నాయండి. అంటే 2024లో ఇదే అతి భారీ నోటిఫికేషన్ ఎస్ఎస్సి నుండి. ఓకేనా. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఏ తారీఖు రావాలంటే మనకి April 2కే రావాలి. కాకపోతే కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రీజన్ వల్ల రాలేదు. ఓకేనా. నిన్న వచ్చింది నోటిఫికేషను. ఇది 8th నుంచి స్టార్ట్. అప్లికేషన్ డేట్ వచ్చేసి 8th నుంచి May 7th వరకు. చూశారు కదా, May 7th వరకు అప్లికేషన్ ఛాన్సెస్ ఉంది. ఇక లాస్ట్ పేమెంట్ కూడా 8th వచ్చేసి, అంటే 7thకి ఇది ఆన్లైన్ చేసుకుంటే 8thకి పేమెంట్ చేసుకోవాలి. ఇది లాస్ట్ డేట్. ఓకేనా. ఇక తర్వాత దీని కరెక్షన్స్ అంటే ఏమైనా మనం ఇప్పుడు అప్లికేషన్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ అయిందనుకో, మిస్టేక్స్ అయినప్పుడు కరెక్షన్ చేసుకోవడానికి వచ్చేసి 10/5 అంటే May 10వ తారీఖు నుంచి May 11వ తారీఖు వరకు, అంటే ఒకరోజు ఛాన్స్ ఇచ్చారండి. ఆ ఒకరోజు ఛాన్స్లో మనం ఏదైనా కరెక్షన్స్ ఉంటే ఆ రోజు చేసుకోవాలి. ఇక దీనికి 2 ఎగ్జామ్స్ ఉంటుంది, Tier 1, Tier 2 రెండు కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషనే. అంతకుముందు టైపింగ్ టెస్ట్ కూడా ఉండేది దీనికి, కానీ అది తీసేసారు. ఇప్పుడు Tier 1 వచ్చేసి June July అండి. 2024 June Julyలో ఎగ్జామ్ జరుగుతుంది. ఓకేనా. ఇక Tier 2 వచ్చేసి to be notified లెటర్, అంటే ఈ ఎగ్జామినేషన్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు కట్ ఆఫ్ తీసి దాన్ని ఫైనల్ చేసిన తర్వాత ఇక వాళ్ళు ప్రకటిస్తా అని చెప్పేసి అంటున్నారు. ఇక దీన్ని మనం పోస్టులు చూసుకుంటే 3 రకాల వేకెన్సీస్ ఉంటాయి ఇందులో. ఒకటి లోయర్ డివిజన్ క్లర్కు, ఇంకోటి వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇంకో అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి గ్రేడ్ ఏ, ఇంకోటి వచ్చేసి మామూలుగా మన కొన్ని ఆర్గనైజేషన్ కింద డిసైడ్ చేస్తారండి అది. ఓకేనా. ఇప్పుడు మామూలుగా దీన్ని చూసుకుంటే లోయర్ డివిజన్ క్లర్కు, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, దీనికి లెవెల్ చూసుకుంటే శాలరీ వచ్చేసి Level 2 అంటే 19,900, అంటే దాదాపు 30,000 వరకు వస్తుంది. ఓకేనా. తర్వాత ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి చూసారా Level 4 అంటే 25,500, అంటే దాదాపు మనకి 45,000 వరకు వస్తుంది జీతం. ఓకేనా. ఇక నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ, దీనికి కూడా Level 4, ఇది కూడా దాదాపు 45,000 వరకు వస్తుంది. ఓకేనా. ఇక వేకెన్సీస్ చూసారా ఇక్కడ 3712, 3712 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా. ఇక రిజర్వేషన్ చూసుకుంటే SC, SC, BC, OBC, EWS ఇక అందరు ఎలిజిబులే. ఇక దీంట్లో మన ఇది అంటే సూటబుల్ కేటగిరీ అంటే వాళ్ళు ఉంటారు కదా, మామూలుగా మనలో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి రిజర్వేషన్ ఇవి. ఇక దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా నుంచి ఎవరైనా చేసుకోవచ్చు. నేపాల్, భూటాన్ వీళ్ళ నుంచి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ దీని ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే స్టార్టింగ్ వచ్చేసి 18 ఇయర్స్ అండి. 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు. ఓకేనా. ఎలిజిబుల్. ఇక ఏజ్ రిలాక్సేషన్ ఎలాగో ఉండనే ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి SC, ST వాళ్ళకి 5 years ఉంటుంది. ఇక OBC వాళ్ళకి 3 years, PWD వాళ్ళకి 10 years, PWD OBC ఉంటే 13 years, PWD ఉండి SC, ST అయితే 15 years ఉంటుంది. ఓకేనా. ఇక దాని తర్వాత అంటే ఇది ఇంకా ఉంది, డిఫెన్స్ పర్సనల్ అసిస్టెంట్ డిజబుల్డ్, ఇక ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఉంటారు కదా. పెద్దగా దీనికి ఎక్కువగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి, అంతకుముందు ప్రాక్టీస్ అంతకుముందు అప్లై చేసి రాని వాళ్ళు మాత్రమే చెప్తున్నా కాబట్టి అవన్నీ డీటెయిల్గా చెప్తలేను. ఓకేనా. ఇక తర్వాత దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసారా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ అండి. ఇక్కడ ఉంది చూసారా, ఇదిగో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ చెప్పాను కదా, ఇందులో 2 రకాలు ఉన్నాయని. డేటా ఎంట్రీ ఆపరేటర్ DO గ్రేడ్ ఏ, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. 12th స్టాండర్డ్ పాస్ ఇన్ ఏ సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డు. అంటే MPC ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఇది స్పెషల్గా గ్రేడ్ ఏకి మాత్రం ఎలిజిబుల్. ఓకేనా. ఇక తర్వాత ఇక LDC, JSA అండ్ DEO ఈ మూడింటికి వచ్చేసి 12th పాస్ అండి. అంటే 10+2 ఏదైనా పర్వాలేదు, ఇంటర్మీడియట్ అని కాదు, 10+2 డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. ఓకేనా. ఇక దీన్ని ఎట్లా అప్లై చేసుకోవాలంటే నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది నా వీడియోలో నేను మా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, నేను కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఓకేనా. ఇక నెక్స్ట్ దీని యొక్క అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు ఉంటుందండి. అది ఎవరికి? ఓన్లీ OC, OBC, EWS కేటగిరీకి మాత్రమే. మిగతా SC, ST కేటగిరీ వాళ్ళకి ఫీజు అనేది లేదు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా లేదు, PWD వాళ్ళకి కూడా లేదు. ఓకేనా. ఇక నెక్స్ట్ దీన్ని ఎట్లా పేమెంట్ చేసుకోవాలంటే ఆన్లైన్ వచ్చేసి భీమ్ అంటే భీమ్ UPI లేదా నెట్ బ్యాంకింగ్ లేదా వీసా కార్డు లేదంటే మాస్టర్ కార్డు, మాఎస్ట్రో, రూపే, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు, దీని ద్వారా మనం పే చేసుకోవచ్చు. ఓకేనా.
ఇక నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్. ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అంటే రీజియన్కి దాదాపు ఒక 10-15 ఎగ్జామినేషన్ సెంటర్లు ఉంటుంది. ఇక మనకు సౌత్ రీజియన్లో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో వచ్చేసి హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ ఉంటుంది. ఇక ఏపీలో చూసుకుంటే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఇక్కడ వరకు ఉంటుంది. ఓకేనా. 2 ఎగ్జామ్స్ సేమ్ సెంటర్స్ అండి. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే టైర్ 1, టైర్ 2 2 ఎగ్జామ్లు ఉంటుందండి దీనికి. ఇక టైర్ 1 చూశారు కదా. ఇక స్కీమ్ ఆఫ్ టైర్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇక జనరల్ ఇంటెలిజెన్స్కి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. క్వాంటిటీ యాప్టిట్యూడ్కి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. జనరల్ అవేర్నెస్కి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇక 60 మినిట్స్ అంటే గంట సేపు ఉంటుంది. 100 క్వశ్చన్స్ 1 అవర్ ఉంటుంది. 60 క్వశ్చన్స్ 200 మార్క్స్ అండి. ఓకేనా. ఇక దీనికి వచ్చేసి నెగిటివ్ అనేది కంపల్సరీ ఉంటుంది. 0.5 మార్క్స్ అనేది నెగిటివ్ ఉంది. ఇక్కడ చూశారు కదా 0.5 నెగిటివ్ ఉంటుంది. ఇక టైర్ 2 ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకు మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అంటే అర్థమెటిక్ అండి. అర్థమెటిక్ 30 క్వశ్చన్స్ ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ సెషన్ 1 వచ్చేసి సెషన్ 1లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఇవన్నీ కలిపి అంటే 60 క్వశ్చన్స్ కదా. ఈ 60 క్వశ్చన్స్కి 180 మార్క్స్ అంటే ఒక క్వశ్చన్కి 3 మార్క్స్ అండి. ఓకేనా. ఒక సెక్షన్ వచ్చేసి 1 అవర్ ఉంటుంది. ఓకేనా. ఇక సెకండ్ సెషన్ చూసుకుంటే మనకి ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ దీనికి 40, దీనికి 20 అంటే దీనికి కూడా సేమ్. ఇక తర్వాత సెక్షన్ 3 అంటే కంప్యూటర్ అవేర్నెస్ 15 క్వశ్చన్లు ఉంటుంది, 45 మార్కులు. ఇక తర్వాత లాస్ట్కి సెషన్ 2లోనే సెక్షన్ 3 అండ్ మాడ్యూల్ 2 స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఓకేనా. ఇదంతే. అంతకుముందు ఏంటంటే దీనికి సపరేట్గా ఉండేది స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్. అందుకనే నేను లేదని తీసేశారని చెప్పాను. యాక్చువల్గా అంతకుముందు ఏంటంటే దీనికి సపరేట్గా టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఉండేది. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఎగ్జామ్లోనే అంటే ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ సెకండ్ టైర్ 2 జరుగుతుంది కదా, అందులోనే ఆ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేస్తారు. ఓకేనా. ఈ నెక్స్ట్ దీని యొక్క సిలబస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇక టైర్ 1కి జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఏమేమి చదవాలి ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ సిస్టము, హోల్ నెంబర్స్, డెసిమల్ నెంబర్స్ డీటెయిల్గా ఇచ్చిండండి. ఓకేనా. నేను నోటిఫికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకొకటి ఏంటంటే ఓటీఆర్ అంటే దీనికి కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంతకుముందు పాత వెబ్సైట్ ఆల్రెడీ పనిచేస్తలేదు, అది తీసేసిర్రు. ఇప్పుడు కొత్త వెబ్సైట్ పెట్టారు ssc.government.in అని. ఇందులో మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాబట్టి ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో నేను దీనికి డిస్క్రిప్షన్లో లింక్ కూడా వీడియో చేస్తానండి. ఆల్రెడీ నా ఛానల్లో లింక్ ఉంది, అయినా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చూడండి. ఒకవేళ మీకు తెలియకపోతే చూడండి. ఓకేనా. ఇది అండి. కొంచెం గట్టిగా కష్టపడితే జాబ్ అయితే వచ్చే అవకాశాలు ఉంటుంది. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్లు చేస్తే నేను మంచిగా క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తానండి మీకోసం. ఓకేనా. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు రీజనింగ్ ఎట్లా స్టార్ట్ చేయాలి, అర్థమెటిక్ ఎలా స్టార్ట్ చేయాలనేది క్లియర్గా చెప్పాను కదా. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా స్టార్ట్ చేశానండి. నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటే నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తానని మీకు చెప్పుకుంటున్నాను. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. అందరికీ హ్యాపీ ఉగాది అండి. థ్యాంక్ యూ.